నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా, మీ శ్రేయోభిలాషుల ద్వారా ఒక ప్రజెంటేషన్ తెలుసుకోవడానికి వచ్చాం. అయితే ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా మన జీవితానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి మీరు ఓపెన్ మైండ్ తోటి, పాజిటివ్ మైండ్ తోటి, వితౌట్ డిస్టర్బెన్స్ మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మీతోటి నేను చెప్పే ప్రతి విషయం కూడా మిమ్మల్ని మోటివేట్ చేయడానికో, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికో కాదు. దాదాపుగా సంవత్సర కాలం, లాస్ట్ ఇయర్ అక్టోబర్ 3వ తారీఖు 2019 నుంచి నేను ఈ సిస్టంలో వర్క్ చేయడం ద్వారా ఏదైతే జరిగిందో ఫ్రెండ్స్, ఆ ఫ్యాక్ట్ మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈరోజు మన జీవితానికి కావలసినంత పుష్కలమైన లీగల్ ఇన్కమ్ మనం తీసుకునే అవకాశం ఉంది డిజిటల్ సిస్టమ్ ద్వారా. సో మై డియర్ ఫ్రెండ్స్, పేపర్ పెన్ను రెడీగా పెట్టుకోండి. ఏదైనా అర్థం కాదు ఉంటే నోట్ చేయండి. ప్రోగ్రామ్ చివరిలో మీకు నేను క్లియర్ చేస్తాను. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ కాల్స్ అయితే తప్ప, ఎమర్జెన్సీ అయితే తప్ప మీరు లిఫ్ట్ చేయకండి. ఎందుకంటే మీటింగ్లో నుంచి డిస్కనెక్ట్ అయినప్పుడు మీరు డిసిషన్ కరెక్ట్గా తీసుకోలేరు. ఆ తర్వాత మీకు 100% నచ్చినట్లయితే మనం కలిసి పనిచేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. 99.99 నచ్చినా జస్ట్ వీఆర్ ఏ ఫ్రెండ్స్. మీరు తెచ్చిన వ్యక్తికి మీరు ఓపెన్గా చెప్పవచ్చు. ఇందులో ఎలాంటి బలవంతం లేదు మై డియర్ ఫ్రెండ్స్. వెంకట్ సార్ చాలా క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసారు. అయితే మిత్రులారా, ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైన ఆధారపడ్డదని భారత ప్రభుత్వం గ్రహించి 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ను తీసుకురావడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీయే నెక్స్ట్ మనీ. అయితే మిత్రులారా, నెక్స్ట్ మనీ రావడమే కాదు, ఒక డైరెక్ట్ సెల్లింగ్లో కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు తెలుసుకోబోతారు ఈరోజు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ప్రోడక్ట్స్ అనుకుంటాం మనం. అయితే ట్రెడిషనల్ మార్కెట్లో దొరకని ప్రోడక్ట్స్ నెట్వర్క్ మార్కెటింగ్లో, డైరెక్ట్ సెల్లింగ్లో దొరుకుతాయి. కొన్ని అగ్రి ప్రోడక్ట్స్, కొన్ని హెల్త్ ప్రోడక్ట్స్, కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అంతా ఉన్నాయి. కానీ మొట్టమొదటి ఆర్గనైజేషన్ ఇది టెక్నాలజీ యాప్. ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ లేదు. అయితే ఫ్రెండ్స్, మన అవసరాల రీత్యా గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో, ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా, హోటల్ ఉండాలనుకుంటే ఓయో హోటల్స్, ఈ విధంగా మన అవసరాల రీత్యా మనం వాటిని డౌన్లోడ్ చేసాము, ఇన్స్టాల్ చేసాము. అదేవిధంగా ఈరోజు ఇది కూడా ఒక టెక్నాలజీ. అయితే మిత్రులారా, మనం ఆ సర్వీసెస్ వాడుకొని సంతోషపడ్డాం తప్ప ఆ టెక్నాలజీ యాప్ వండేవాళ్ళు వేరే, తినేవాళ్ళు వేరే, ప్రయాణం చేసేవాళ్ళు వేరే, అక్కడికి తీసుకెళ్లే కార్ల వాళ్ళు వేరే. ఈ యొక్క అనుసంధానం చేయడం ద్వారా, కనెక్ట్ చేయడం ద్వారా ఆ యొక్క టెక్నాలజీ 10 to 20% తీసుకుంటుంది ఫ్రెండ్స్. అయితే ఈరోజు అదే విధంగా మనము గూగుల్ ప్లే స్టోర్లో నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్ ఒకటి డౌన్లోడ్ చేయాలి. సో ఫ్రెండ్స్, మరి ఒకసారి ఇన్స్టాల్ చేస్తే ఇది ఒక పూర్తి వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్. అంటే ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ అనేది 1 జనవరి 2017 లాంచ్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు గతంలో మాట్లాడుకున్న యాప్స్ అన్నీ కూడా, టెక్నాలజీ యాప్స్ అన్నీ కూడా B2C, అంటే మనను వాళ్ళు కస్టమర్గా తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు మనం ఒక ప్రోడక్ట్. కానీ దానికి భిన్నంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారి B2B అనే విధానం వచ్చింది.
బిజినెస్ టు బిజినెస్ మిత్రులారా. అక్కడ కస్టమర్ చేస్తూ ఉన్నారు మనం కాబట్టి మనకు ఎలాంటి ఆదాయ అవకాశాలు లేవు. కానీ ఇక్కడ ఆ ప్రాఫిట్ ఏదైతే ఉందో, B2Cలో ఉన్న ప్రాఫిట్ ఏదైతే ఉందో 10% to 90% అనే విధానం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ మనీ. అందుకే ఒక గొప్ప ఆదాయాన్ని మనం తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ. ఆ తర్వాత మిత్రులారా, నెక్స్ట్ మనీలో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అని చూస్తే, ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ భారతదేశ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. ఈరోజు 457 కంపెనీలు ఉన్నాయి. 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్, అక్కడ 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి సంబోధించడం జరిగింది. దాని తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మనకు ఎలాంటి రిస్క్ లేదు, టెన్షన్ లేదు, పెట్టుబడి లేనటువంటి వ్యాపారం మిత్రులారా. ఎవరికైనా ₹1 ఇస్తామంటే వాళ్ళు అడుగుతారు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి. ఇచ్చేదే లేదు, ఇక్కడ పెట్టుబడే లేదు, కాబట్టి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇది రెండో శుభవార్త. మూడోది చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్లో 457 కంపెనీల్లో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. సీనియర్స్ పరిస్థితి ఈరోజు ఒక సేల్స్మెన్స్ అయిపోయాడు. ఇకపోతే ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ప్రోడక్ట్ కొనాలనే ఒక కంపల్సరీ ఉంది. ఇక్కడ అలాంటిది లేదు ఫ్రెండ్స్. ప్రోడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు, ప్రోడక్ట్స్ కొనాల్సిన అవసరం అసలే లేదు. ఇక పోయినట్లయితే ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్స్ తీసుకెళ్ళి మనం డెలివరీ ఇవ్వాలి, లేదా అక్కడ ఏదో అవుట్లెట్ ఉండాలి, షాప్ ఉండాలి, అలాంటిది మనకు ఆ టెన్షన్ లేదు ఫ్రెండ్స్. ఏదైనా ఎవరి మొబైల్ ద్వారా వాళ్ళు వెంటనే ఆ సర్వీసెస్ వాడుకోవచ్చు. దాని తర్వాత చూసినట్లయితే మరి మనం పని చేస్తున్నాం డబ్బుల కోసం, అందులో లాంటి డౌట్ లేదు మిత్రులారా. మరి పేమెంట్ అనేది 24/7, వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటలు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం కట్ ఆఫ్, మనమే పే అవుట్ వెంటనే తీసుకోవచ్చు. 10 సెకండ్స్ కాలంలో బిలో 1 మినిట్ మన అకౌంట్కి వచ్చేస్తూ ఉంది. ఇది ఉంది కాబట్టి మిత్రులారా ఈరోజు చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతూ ఉంది. దాని తర్వాత చూసినట్లయితే ఎన్నో రకాల ఆదాయాలు ఇందులో ఉన్నాయి. అన్ని ఆదాయాలు లీగల్గా, చట్టబద్ధంగా. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ యొక్క యాప్ను నేను ఎవరికి చెప్పాలనేసి ఒక డౌట్ వస్తుంది మనకు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎవరైతే వస్తువులు వినియోగిస్తూ ఉన్నారో, బస్ ప్రయాణం, ఫ్లైట్ ప్రయాణం చేస్తూ ఉన్నారో, సర్వీసెస్ వాడుతూ ఉన్నారో, ఎవరికైనా ఈ యాప్ను మనం ప్రమోట్ చేయొచ్చు. అంటే మిత్రులారా, ఒక యూజర్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎలా వాడుతూ ఉన్నారు. ఇకపోతే మనం నేర్చుకుంది నేర్పించడం ద్వారా మనకు ఒక గొప్ప అర్నింగ్ అవకాశం కూడా ఉంది. అయితే మిత్రులారా, ఉదాహరణకు మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేస్తున్నారు అనుకుందాం. నేను వచ్చేసి మా సబ్బు పెట్టుకోండి అని నేను బలవంతం చేయాల్సిన అవసరం లేదు, మీరు మొహమాటానికి కొనాల్సిన అవసరము లేదు, మీరు లక్స్ సబ్బే వాడండి. కానీ దానిపైన మనకు ఒక క్యాష్ బ్యాక్ అనేది వస్తూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కావాల్సింది మనకు క్లారిటీ. మనకు ఎప్పుడైతే క్లారిటీ ఉంటుందో మనం వేరే వాళ్ళకి చెప్పడంలో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. దాని తర్వాత చూసినట్లయితే మొత్తం టోటల్ టీమ్ అనేది అంతా కూడా ఆన్లైన్లోనే మనం మెయింటైన్ చేయొచ్చు. ఫిజికల్ మనకేం బుక్స్ రాయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత చూసినట్లయితే ట్రైనింగ్స్, మీటింగ్స్ డిజిటల్ సిస్టంలో ఉన్నాయి. ఒక కంపెనీ యొక్క భవిష్యత్తు కానీ, కంపెనీలో చేసే వాళ్ళ భవిష్యత్తు కానీ మీటింగ్స్, ట్రైనింగ్స్ పైనే ఆధారపడుతుంది. అందుకే గతంలో మనం చేసే ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసేసి మనం మీటింగ్లకు వెళ్ళేవాళ్ళం. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు అవన్నీ మీకు తెలుసు. కానీ ఈరోజు రాత్రి 9 గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తూ ఉన్నారు. ఎక్స్పెండిచర్ జీరో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇదే కాకుండా మనకు ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది ఇందులో. ఈ యొక్క కంపెనీలో 10 నుంచి 20 వేల రూపాయల కమిషన్ రాని ఒక చిన్న టీం, అశోక్ సరస్వతి గారు క్యాన్సర్ చేత చనిపోతే అది బాధాకరమైన విషయం అయినప్పటికీ ఈరోజు వాళ్ళ కుటుంబానికి 1.5 నుంచి 2 లక్షల రూపాయలు
వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నాయి. దీని వెనుక సీక్రెట్ ఏంటి? ఇది నా కంపెనీ కాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీ నాకు మీకు తేడా ఏంటి? మీకంటే కొద్దిగా ముందు వచ్చాను అంతే తప్ప ఇక్కడ ఏమీ లేదు రావడం అనేది. సో ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే జరుగుతూ ఉందో, ఏదైతే నేను చూశానో అది మీ దృష్టికి తెస్తా ఉన్నా. అయితే ఫ్రెండ్స్, మరి అతను చనిపోతే వాళ్ళ కుటుంబానికి డబ్బులు ఎలా వస్తుందంటే గొల్లాలు లేనటువంటి కంపెనీ. ఇప్పటి వరకు నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను ఎప్పుడు కూడా చూడలేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక జాబ్ సెక్యూరిటీ ఇక్కడ ఉంది. దీన్ని స్క్రీన్ షాట్ మీరు చేయండి, దీన్ని మీరు స్టడీ చేయండి. ఆ తర్వాత చూసినట్లయితే అక్కడ రాయండి ప్రొఫైల్ అని చెప్పేసి. కంపెనీ పేరు నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు. ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్. ఈ సంస్థను 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పుణే జిల్లాలో స్టార్ట్ చేయబడ్డది. అయితే మిత్రులారా, ఇప్పటి వరకు మచ్చలేనటువంటి కంపెనీ, స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. ఆ తర్వాత మిత్రులారా, భారత ప్రభుత్వం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చారు. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి భారత ప్రభుత్వము గుర్తించింది. ఆ తర్వాత మిత్రులారా, మరి 2013 వచ్చిన ఈ సంస్థ నెక్స్ట్ మనీని ఎందుకు తెచ్చింది అనే విషయం చూస్తే 2016 సంవత్సరంలో మనం మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్ల బందీ కార్యక్రమం. అప్పుడు మన గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళు చూస్తే గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టారు. వాళ్ళంతా B2C మిత్రులారా, అర్థం చేసుకోండి. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు మరి అతను అదే ఆలోచన చేశాడు. అదే పని చేసి ఒక వ్యక్తి బెనిఫిట్ పొందే బదులు 10% 90%, 10% మెయింటెనెన్స్ కోసం తీసుకొని 90% ద్వారా ఏదైనా బెనిఫిట్ చేయాలి ఈ భారతదేశానికి. సో మిత్రులారా, అప్పుడే ఇది ఏర్పడ్డది B2B, బిజినెస్ టు బిజినెస్ అనే విధానము భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత కంపెనీ యొక్క విజన్ చూసినట్లయితే కంపెనీ నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఎక్కడ? ఓపెన్ వాలెట్ బ్యాంక్. అంటే మిత్రులారా, ఈరోజు మనం ఏదైతే చూస్తూ ఉన్నామో, ఒక గూగుల్ పే అయితేనేమి, పేటిఎం అయితేనేమి, ఫోన్పే అయితేనేమి, అవన్నీ కూడా ఓపెన్ వాలెట్ బ్యాంక్. అయితే ఫ్రెండ్స్, ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. మనం ఇప్పుడు ఆ వర్క్ చేయలేం. అయితే మిత్రులారా, అది చేయడానికి ఆల్రెడీ యాప్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనకేం టెన్షన్ లేదు. ఇక రెండోది ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. అంటే ఎక్కడనైనా ఓనర్స్ని తయారు చేసేది ఉంటే అందులో నెంబర్ 1 అనేది ఈ ప్లాట్ఫామ్ ఉండాలి. ఆ తర్వాత చూస్తే ఈ కామర్స్ వ్యాపారం. గత సంవత్సరంలో భారతదేశంలో 40% బిజినెస్ దీని ద్వారా జరిగింది. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. కరోనా ప్రూఫ్ చేసేసింది. ఆ తర్వాత B2B మిత్రులారా, ఆ తర్వాత కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం చేసేటటువంటి పని గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనకు. 2016 కంటే ముందు భారతదేశంలో ఎవరైనా నష్టపోయారంటే అర్థం ఉంది. ఎందుకంటే గైడ్ లైన్స్ లేవు కాబట్టి. 2016లో గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత కూడా నష్టపోయారు అంటే అది మనదే తప్పు అవుతుంది తప్ప గవర్నమెంట్ది కానీ అధికారులది కానీ తప్పు కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక ఉదాహరణ 1 జనవరి 2017న నెక్స్ట్ మనీ లాంచ్ అయినప్పటికీ మరి దాదాపుగా సంవత్సర కాలం వరకు 26 డిసెంబర్ 2017 లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది ఈ కంపెనీ. ఈరోజు సీరియల్ నెంబర్ 277 డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో. చూడండి మిత్రులారా, ఆ తర్వాత చూసినట్లయితే 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇవ్వాలి. అంటే మిత్రులారా, అందరూ ఫ్రీ ఇస్తూ ఉన్నారు. కానీ వాటికి నెక్స్ట్ మనీకి ఉన్న ప్రధానమైనటువంటి తేడా చూస్తే వాళ్ళ ఇస్తున్న సైన్ అప్ ప్రైమ్ మెంబర్ మీన్స్ రిజిస్ట్రేషన్
కొంతకాలం వరకే ఉంటుంది. ఆ తర్వాత వాడు ఏదైనా కిట్ కొనకపోతే ఆ యాప్ అదృశ్యం అయిపోయే పరిస్థితి. కానీ నెక్స్ట్ మనీ మాత్రము ఎప్పుడొచ్చినా సరే 6 నెలలు 6 సంవత్సరాలు ఎప్పుడైనా రానియండి, అతను మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఓపెన్ చేసుకునే ఒక గొప్ప అవకాశం ఉంది. ఇకపోతే మిత్రులారా, భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో ఈ ప్లానెట్ పైన ఎక్కడా లేనటువంటి విషయము, సైన్అప్ చేసుకున్న వ్యక్తి, రిజిస్ట్రేషన్ అయిన వ్యక్తి, ఫ్రీ రిజిస్ట్రేషన్ అయిన వ్యక్తి కూడా డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. ఒక యూజర్గా డబ్బు పొదుపు చేసుకోవచ్చు. దీన్ని ఆధారంగా పనిచేసినట్లయితే, ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే విధానం ద్వారా పనిచేసినట్లయితే ఒక 3 కోట్ల రూపాయల ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు మిత్రులారా. అయితే మనం చేయాల్సిన పని, సైన్అప్ చేసేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ప్రోడక్ట్ వాళ్ళే ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత చూసినట్లయితే అతనికి క్యాష్ బ్యాక్ కూడా వస్తూ ఉంది. ఈ సిస్టమ్ను ప్రమోట్ చేయాలంటే నాలెడ్జ్ కావాలి. రోజు 2 గంటలు మీరు వచ్చారంటే మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక స్టెప్. కానీ నా ఉద్దేశంలో రిలయన్స్ వాళ్ళకైనా, రిక్షా పుల్లర్కైనా సమయం అంతే ఉంది కాబట్టి పని ఇది చేసే బదులు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్లయితే, వాస్తవంగా చెప్పాలంటే ఇది కూడా మనకు ఫ్రీ అన్నట్టే పరోక్షంగా. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఏదైతే ఉందో, ఈరోజు మీకు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, పేటిఎంలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది మిత్రులారా, ఈరోజు అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ఈ విధంగా ఈరోజు అమెజాన్ కూడా మీరు గూగుల్ ప్లే స్టోర్ డౌన్లోడ్ చేసి మీరు ఏదైనా పర్చేజ్ చేయొచ్చు. అదేవిధంగా అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, సంవత్సరానికి 999 రూపాయలు ఎక్స్ట్రాగా సర్వీసెస్ మనం ఎంజాయ్ చేయొచ్చు. సో అదే విధంగా ఫ్రెండ్స్, ఆఫర్స్ అండ్ టైఅప్ అనేది ఫ్రీ. మిగతా రీఛార్జ్, షాపింగ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, మార్చెంట్, బిల్లింగ్, బుకింగ్ ఇవైతే ఉన్నాయో ఇవి వాడుకోవడానికి మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటా ఉన్నాం. ఇది డెవలపింగ్ యాప్ మిత్రులారా, డెవలప్ అవుతుంది ఇప్పుడు మనకు. సో ఈ విధంగా ప్రైమ్ మెంబర్ అయినట్లయితే మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. దాని తర్వాత చూసినట్లయితే రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది కంపెనీ. రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తూ ఉంది. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే. ఇవి ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు ఫ్రెండ్స్. దాని తర్వాత లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది. అంటే ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ మన ద్వారా వాళ్ళు పరిచయం అయ్యారు కంపెనీకి కాబట్టి మనకు ఒక ప్యాసివ్ గుడ్ ఇన్కమ్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత చూసినట్లయితే ఫ్రీ సైన్అప్ చేయించినప్పటికీ కంపెనీ మనకు 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. మిత్రులారా, మన సమయాన్ని, మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మరి ప్రైమ్ మెంబర్షిప్ రివార్డ్ పాయింట్స్ ఏదైతే ఇస్తూ ఉందో అవి ఎలా ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతూ ఉన్నాయి. ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. రీఛార్జ్ సెక్షన్ అక్కడ మనకు 1% అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంది. ఆ తర్వాత 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. అదేవిధంగా బుకింగ్ చూసినట్లయితే అక్కడ 2% అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంది. 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. నెక్స్ట్ షాపీ ఉంది మిత్రులారా. ఇక్కడ నెక్స్ట్ షాపీలో కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అంతకంటే తక్కువ ధరలో. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు వచ్చేది ఉంది. కానీ ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. మనం మాత్రమే 10% 90% విధానం ద్వారా నడుస్తూ ఉంది. కాబట్టి మనము కలిసి డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే అక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతూ ఉంది, క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఫ్రీ సర్వీసెస్ చూసినట్లయితే అక్కడ డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నో లాస్, ఓన్లీ ప్రాఫిట్ అనే బిజినెస్. వ్యాపారంలో లాస్ అండ్ ప్రాఫిట్ అంటారు, కానీ లాసే లేదు, ఓన్లీ ప్రాఫిట్ ఉంది. అది నెక్స్ట్ మనీ మాత్రమే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి, ఒక యూజర్కు ఉపయోగపడే విధానం. దాని తర్వాత చూసినట్లయితే కంపెనీ యొక్క ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్ అంటే ఈరోజు ఎల్ఐసి ఏజెంటు ఎలా ఎల్ఐసి పాలసీలు అమ్ముతా ఉన్నాడు, ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో ఏజెంట్లు ఎలా ప్లాట్లు అమ్ముతా ఉన్నారు, అట్లా మనము ఈ ప్రైమ్ మెంబర్షిప్ను ప్రమోట్ చేస్తూ ఉన్నాం లీగల్గా. ఆ తర్వాత చూసినట్లయితే లైఫ్ టైం
గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది. మిత్రులారా, మీకు ఎడ్యుకేషన్లో కూడా నేను చూపిస్తూ ఉంటా. ఆ తర్వాత చూసినట్లయితే సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. దాని తర్వాత ఫ్రెండ్స్ 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. కంపెనీ తీసుకునేది 1500. ట్రాన్సాక్షన్స్లో ఇవి రూపాయలుగా కన్వర్ట్ అయిపోతూ ఉంది. దాని తర్వాత ఫ్రెండ్స్ ఒక గొప్ప వ్యాపారంలో మనకు ఒక భాగస్వామ్యం వస్తూ ఉంది. ఇది ఎంత గొప్ప విషయం మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత చూసినట్లయితే మరి 1770 రూపాయలతోటి మనం ఏమీ సాధించలేం జీవితంలో. సో మై డియర్ ఫ్రెండ్స్, 1500 కంపెనీకి 18% జిఎస్టీ, గవర్నమెంట్కు 1770 ఫర్ లైఫ్ టైం. దాని తర్వాత చూసినట్లయితే సేవింగ్స్ అవుతా ఉంది. మనకు యాప్ వాడుకోవడం చూసాం ఇంతకుముందు మనం, రీఛార్జ్లో, బిల్లింగ్లో, బుకింగ్లో. లైఫ్ టైం కోసం ఉంది మనకు. దాని తర్వాత మన మొబైల్ ద్వారా, డిజిటల్ సిస్టమ్ ద్వారా, ఫిజికల్ చేసి మనకు అదే అలవాటు అయిపోయింది. కానీ కాదు, డిజిటల్ ద్వారా మీకు ఎంతో లాభం జరుగుతుంది ఫ్రెండ్స్. జస్ట్ మనం వాట్సాప్లో ఎంతో మంది ఎన్నో వాట్సాప్లు చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజు నుంచి మీరు చేసే ప్రతి పని డబ్బు రావాలి, మీరు మాట్లాడే ప్రతి మాట డబ్బు రావాలి, మీరు చేసే ప్రతి ఆలోచన డబ్బు రావాలి. అది మనకైనా ఎదుటి వాళ్ళకైనా. సో అలాంటి ఒక అటిట్యూడ్ మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప ఇక్కడ రెఫరల్ అంటే ఈరోజు అమితాబ్ బచ్చన్ కూడా సూపర్ స్టార్ అయినప్పటికీ టీవీలో రెఫర్ చేస్తూ ఉన్నాడు. మనం కూడా ఈరోజు మన యాప్లో ఉన్న బ్యూటీ మీరు ఏదైతే యూజ్ చేశారో అది కేవలం మరి చెప్పండి. దీన్నే రెఫరల్ ప్రోగ్రామ్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎలాంటి సమయం కానీ, సంఖ్య కానీ, ఇక్కడ ఎలాంటి నియమం లేదు, కండిషన్, టార్గెట్స్ లేదు. దాని తర్వాత చూసినట్లయితే రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, ఆటో బైనరీ, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే మరి మనము ఎంతమందినైనా రెఫర్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మన పని ఒకటే. మనం చేసే ఉద్యోగము, మనం చేసే వ్యాపారం, మనం చేసే వ్యవసాయం ఏదైతే చేస్తున్నారో మిగతా టైం అంతా కూడా ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనము బ్రతుకుదామా, బ్రతుకులలో మార్పు తెద్దామా. సో మై డియర్ ఫ్రెండ్స్, మన డిసిషన్ పైనే ఆధారపడ్డది. సో కొంతకాలం మనం పనిచేసి జీవితాంతం సుఖపడాలి అనేది నా యొక్క ఉద్దేశం మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఈ డబ్బులు మనకు టీడీఎస్ ప్లస్ అడ్మిన్ ఛార్జెస్ డిడక్ట్ అవుతాయి. ఆ తర్వాత నెఫ్ట్ కానీ రెడీమ్ ద్వారా మన బ్యాంకుకు తీసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది 50% పని కంప్లీట్ అయిపోయింది, రెఫర్. సో ఈ భూమి మీద డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇక్కడికి వస్తాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత కొద్దిగా మనం హెల్ప్ అండ్ అర్న్, 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి రెఫర్ అండ్ అర్న్, ఇంకొకటి హెల్ప్ అండ్ అర్న్. మ్యాక్సిమం హెల్ప్, మ్యాక్సిమం ఇన్కమ్, నో హెల్ప్, నో ఇన్కమ్ మిత్రులారా. సో మన పని ఒకటే, హెల్ప్ చేయడం. సో మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ మనకు 52% అంటే మిత్రులారా మొత్తం 54%, 2% కనిపిస్తూ ఉంది ఇక్కడ వాళ్ళకి హెల్ప్ చేయడం మూలంగా. కానీ అక్కడితోటి కాకుండా రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ మొత్తం టోటల్గా 54%, మన డైరెక్ట్ 20%, 74% మనకు డిస్ట్రిబ్యూషన్ ఉంది లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అనే విధానం ద్వారా. ఆ తర్వాత ఫ్రెండ్స్ మనం 5ను ఉదాహరణగా తీసుకుంటా ఉన్నాం. ఈచ్ 1 టీచ్ 5 ఫ్రెండ్స్. మనం ఒక రోజులో చేస్తామా, ఒక గంటలో చేస్తామా, ఒక సంవత్సరంలో చేస్తామా, మన పైన ఆధారపడుతుంది. అయితే ఫ్రెండ్స్ పని చాలా చిన్నది కానీ ఇన్కమ్ చాలా గొప్పది. సో ఈచ్ 1 టీచ్ 5, ఈచ్ 1 టీచ్ 5, ఈచ్ 1 టీచ్ 5 మిత్రులారా, ఎవరి పని వాళ్ళు చేస్తే ఇక్కడ మన ఇంట్లోకి వచ్చే ఇన్కమ్, మన బ్యాంక్లోకి వచ్చే ఇన్కమ్ 178 CR. ఒకవేళ ఇంకా మీరు ఎక్కువ కావాలనుకుంటే ఈచ్ 1 టీచ్ 5 బదులు ఈచ్ 1 టీచ్ 6 చేయండి, 1000 కోట్లు అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది మన యొక్క రూటు, ఇది మన యొక్క జీవితానికి ఒక ప్లాన్. ఆ తర్వాత చూసినట్లయితే ఎంత ఇన్కమ్ కావాలనేది మనం డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కావలసినంత కాదండి, కోరుకున్నంత ఉంది. దాని తర్వాత చూసినట్లయితే 10 లెవెల్స్ తర్వాత వచ్చేటటువంటి బిజినెస్ కూడా మనమే తెచ్చినాం కాబట్టి ఇక్కడ మనకు ఒక లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది. ఇక్కడ మనను రీపర్చేజ్ అంటారు. టోటల్ డైరెక్ట్ సెల్లింగ్లో ఎక్కడ కూడా ఇలాంటి రీపర్చేజ్ లేదు ఫ్రెండ్స్, లెవెల్ క్యాష్ బ్యాక్. విచిత్రకరమైన విషయం, వాళ్ళ క్యాష్ బ్యాక్ వాళ్ళకు వస్తూ అందులో 25% పక్కన పెట్టి
10 లెవెల్స్కు ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అయ్యే పద్ధతే మిత్రులారా లెవెల్ క్యాష్ బ్యాక్. ఆ తర్వాత చూసినట్లయితే మరి జియో ఒక ఉదాహరణ. జియో ఫోన్లో చూడండి, ఈరోజు 2,10,00,000 రూపాయలు వాళ్ళ ఇన్కమ్. దానికి కారణం ఏంటి? 38 కోట్ల మంది యూజర్స్ ఉన్నారు మిత్రులారా. మరి అది తయారు చేయడానికి జియో ఫోన్కు కొన్ని వందల లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి, కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. కానీ మిత్రులారా మనం అదే పని చేస్తూ ఉన్నాం. 1,00,000 మంది టీం తయారు చేశాం. ఉదాహరణ మిత్రులారా, ఒక ఇంట్లో 2 మొబైల్స్ ఉన్నాయి, 200 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటున్నారు. 2 కలిపితే 400, 2% అంటే క్యాష్ బ్యాక్ 8 రూపీస్. ఆ తర్వాత అందరికి కలిపితే 8 lakhs రూపీస్. ఆ తర్వాత చూస్తే 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంది. 20,000 రూపీస్ ఇన్కమ్ జస్ట్ మొబైల్ ఫోన్. అసలు మొబైల్ రీఛార్జ్ చేసుకోమని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ కోర్సులో అది జరిగిపోతూ ఉంది, మనకి ఇన్కమ్ వస్తూ ఉంది. ఇతను ఆశ్చర్యంగా ఎందుకు చూస్తున్నాడంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వస్తువుల పైన కూడా కాకుండా సర్వీసెస్ పైన కూడా ఉంది కదా. కాబట్టి ఇక్కడ వాళ్ళకు క్యాష్ బ్యాక్ వచ్చినప్పుడు మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తే విచిత్రకరమైన విషయం, ఎంతో ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ అనేది చాలా పెద్ద మార్కెట్ ఉందని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఇండియాని సెలెక్ట్ చేస్తూ ఉన్నాయి. అలాంటి ఇన్సూరెన్స్ కూడా మన దగ్గర ఉంది ఫ్రెండ్స్. దాని ద్వారా కూడా మనము క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది మన యొక్క ఫ్యూచర్ ప్రాజెక్ట్. ఇది ఇందులో మనం తయారు చేసుకుంటా ఉన్నాం. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు తయారు చేసుకుంటే ఇక ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఈ యొక్క డబ్బులలో ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ లేదు ఫ్రెండ్స్, టీడీఎస్ లేదు. అయితే ఇవన్నీ సర్వీసెస్లో మనము యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 10 లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్కమ్ రాయల్టీ. ఆ రాయల్టీలో కూడా మీరు చూసినట్లయితే ఫ్రంట్ లైన్లో మనం ఎవరినైతే 5 మందిని తెచ్చారో, ప్రైమ్ మెంబర్ అయ్యారో, ఆ 5 మంది ఎవరైతే ఉన్నారో అందులో నుంచి మిత్రులారా ఒక్క లెవెల్ కిందికి అంటే 5 + 9 14 మంది ఎవరైతే అవుతారో వాళ్ళు సిల్వర్ రాయల్టీ. రాత్రి 12 గంటల తర్వాత సిల్వర్ రాయల్టీ వస్తుంది. ఆ తర్వాత చూస్తే మనము తెచ్చిన వ్యక్తులను ఫ్రంట్ లైన్లో 5 మందిని తెచ్చాము, వాళ్ళని మనం సిల్వర్ చేసినట్లయితే మనం గోల్డ్ అవుతాం. 2% ఉంది మిత్రులారా, సిల్వర్ 1%, మనకు 1% డిఫరెన్షియల్ అనేది మెయింటైన్ అవుతుంది. దాని తర్వాత మనము తెచ్చిన వాళ్ళను గోల్డ్ చేయనప్పటికీ 5 లెవెల్లలో 10 లెవెల్స్లో ఎవరు గోల్డ్ అయినప్పటికీ మనకు డైమండ్ అయ్యే పరిస్థితి ఉంది. అక్కడ మనకు 3% మిత్రులారా. సో ఈ విధంగా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న రాయల్టీలు అన్నీ కూడా మన టీంకు సంబంధించినవి. కానీ క్రాస్ లైన్ అప్ లైన్ నుంచి వచ్చిన బిజినెస్ పైన కూడా ఇన్కమ్ తీసుకునే గొప్ప అవకాశము క్రౌన్ డైమండ్షిప్ మిత్రులారా. క్రౌన్ డైమండ్షిప్ అని చాలామంది పెట్టుకున్నారు, కానీ వాళ్ళు చేసే పని విధానం వేరు. కానీ మిత్రులారా ఇక్కడ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ ఎక్కడ కూడా లేదు చూడండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ అవుతుంది. మీరు తలుసుకుంటే 6 స్టెప్పులలో దీన్ని పూర్తి చేయొచ్చు. రేపు మీరు 10వ తారీఖు జనవరి వరకు మీరు క్రౌన్ డైమండ్షిప్ కూడా కావచ్చు, కావాలనుకుంటే. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిదీ సాధ్యమే అవుతుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈచ్ వన్ టీచ్ 5 అనుకున్నాం. ఆ 5 మందికి హెల్ప్ చేసినట్లయితే, సహకరించినట్లయితే మనం లీడర్ అయినందుకు అదనంగా ఇంకొక 10% వస్తుంది అతని ఇన్కంలో. కాబట్టి ఇక్కడ మనకు సిల్వర్ అయినప్పటి నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు ఇది వస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత చూసినట్లయితే 30 రోజులలో ఎవరైతే ఇది పూర్తి చేసుకుంటారో 5-25 కనుక 30 రోజులలో పూర్తి చేసుకుంటే కంపెనీ ఖర్చులతోటి గోవాకి వెళ్ళి రావచ్చు. ఇది ఒక అడిషనల్ బెనిఫిట్ మనకు. ఒకవేళ కనుక 90 రోజులలో మనం 5 మందిని గోవాకు పంపించగలిగితే మనం దుబాయ్కి వెళ్ళే పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఫ్రెండ్స్ తెలిసి తెలియక సమయం కనుక వేస్ట్ అయినాయి, అటువంటి వాళ్ళ కోసం కూడా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది, నో టైం లిమిట్ మిత్రులారా. 525, 125, 625 స్ట్రక్చర్ ఎప్పుడైతే పూర్తి చేస్తారో అప్పుడు వెళ్ళొచ్చు. మన మిత్రులకు ఎవరికైనా పాస్పోర్ట్ లేకపోతే రెడీ చేసుకోమనండి. డెఫినెట్ నెక్స్ట్ మనీ ద్వారా ప్రపంచ యాత్ర చేయబోతా ఉన్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రతి ఒక్క ప్రైమ్ మెంబర్ 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తూ ఉంది. అవి సర్వీసెస్లో ఎలా క్యాష్గా కన్వర్ట్ అవుతుందో మీరు చూశారు. దాని తర్వాత గోవా దుబాయ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, స్పెషల్ ఆర్టీపీ ఆఫర్స్ ఉన్నాయి. ఆ తర్వాత
హెల్ప్ లైన్, సీనియర్ అంటే ఒక హెల్ప్ లైన్గా చూడండి మిత్రులారా, తెలుగులో ప్రతిరోజు రాత్రి 9 గంటలకు జరుగుతూ ఉంది. మీరే పని చేయకపోయినప్పటికీ, చేస్తే వెల్ అండ్ గుడ్, చేయకపోయినప్పటికీ కూడా ఈరోజు 80-90 లక్షల రూపాయలు, కోటి రూపాయలు సంపాదించిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. వాళ్ళు ప్రోగ్రామ్ ఎప్పుడు చెప్పరు, వాళ్ళు స్పీకర్ కాదు, కానీ ప్రోగ్రామ్ మీటింగ్స్ వాళ్ళు పంపించి, లింక్ పంపించి వాళ్ళు అటెండ్ అయిన తర్వాత వాళ్ళు సైన్అప్ చేయడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను బాగుపడతా ఉన్న ఈ విధానం ద్వారా, నేను ముందే చెప్పా మీకు, నేను మోటివేట్ చేయడానికో మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికో నేను రాలేదు. నా జీవితంలో ప్రాక్టికల్ ఏం జరుగుతూ ఉందో నేను దాని విషయమే మీ దృష్టికి తెస్తా ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఉదయం టైంలో అప్లికేషన్లో కూడా మీకు ఒక పట్టు రావాలి, ఎక్కడ మిస్టేక్ జరగకూడదు అనే నాలెడ్జ్ని మనం ఇస్తా ఉన్నామో మార్నింగ్ టైంలో ఎడ్యుకేషన్లో. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉంది ఫ్రెండ్స్ మనకు. ఇక 1770 రూపాయల ప్రైమ్ మెంబర్షిప్ తోటి మనం జీవితంలో ఏమీ చేయలేం మనం. కానీ ఇక్కడ ఫెయిల్ అవుతానో ఏమనే ఒక భయం మన లోపల ఉంటుంది, ఎందుకంటే గతంలో ఫెయిల్ అయినాం కాబట్టి. సో మై డియర్ ఫ్రెండ్స్, మన టీంలో ఫెయిల్ అవ్వడానికి కుదరదు. జిఎస్టీ టీం ఇది, గ్యారెంటెడ్ సక్సెస్ టీం. సో మిత్రులారా, ఇది స్క్రీన్ షాట్ చేయండి. ఒక కుటుంబంలో 16,731 రూపాయలు మిగులుతూ ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, మరి సంవత్సరంలో ఆ డబ్బులు మిగిలినప్పుడు అవి పండక్కి బట్టలకో లేదా పిల్లల ఫీజులకో ఉపయోగపడుద్ది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే, సైన్అప్ చేయకుండా ఎవరైనా మీటింగ్కి వచ్చినట్లయితే వాళ్ళ సీనియర్ యొక్క యూజర్ నేమ్ తీసుకొని సైన్అప్ చేయండి. స్క్రీన్ షాట్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని ఫస్ట్ స్టెప్లో మీ సీనియర్ యొక్క యూజర్ నేమ్ అక్కడ ఇవ్వండి. ఆ తర్వాత పక్కన చెక్ చేసినట్లయితే అక్కడ నేము, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ వస్తుంది. అదేనా కాదా చూసిన తర్వాత కన్ఫర్మ్ చేయాలి. రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో మీ యొక్క యూజర్ నేమ్ చేసుకోండి. ఐదో స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉందో అలా ఇవ్వండి. ఆరో స్టెప్లో మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత చూసినట్లయితే మరి ఈరోజు మనం ఒక సిమ్ కార్డ్ తీసుకోవాలనుకున్నా అడ్రస్ ప్రూఫ్ కావాలి, ఐడెంటిటీ ప్రూఫ్ కావాలి. ఇక్కడ కంపెనీ భారత ప్రభుత్వం చెప్తుంది కాబట్టి అది ఫాలో చేయాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి కంపల్సరీగా డాక్యుమెంట్స్ ఉండాలి, కంపల్సరీ పాన్ కార్డ్. మిగతాది ఉన్నా లేకున్నా ప్రాబ్లం లేదు, ఆప్షనల్, కానీ పాన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి, ప్రైమ్ మెంబర్షిప్. ఆ తర్వాత ఫ్రెండ్స్, మన బ్లడ్ రిలేషన్ ఎడిట్ ప్రొఫైల్ అని అప్డేట్ ప్రొఫైల్ చేసుకోవాలి, బెల్ ఐకాన్ పక్కన ఉన్న హెడ్ మార్క్ ఓపెన్ చేసి. ఆ తర్వాత యాడ్ మనీ కోసం మనం ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరితోటి డబ్బులు మనం టచ్ చేయాల్సిన అవసరము లేదు. అందరికీ అందుబాటు అయింది రీఛార్జ్ సెక్షన్, వాలెట్. మిత్రులారా, ఈ వాలెట్లో మనము డబ్బులు యాడ్ చేసుకోవాలి. అయితే అక్కడ వాలెట్ నొక్కగానే యాడ్ మనీ వస్తుంది. యాడ్ మనీ నొక్కిన వెంటనే 1770 దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్నాక గేట్వే ఓపెన్ అవుతుంది. గేట్వే ఓపెన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు డబ్బులు గూగుల్ పే ఉన్నాయా, పేటిఎంలో ఉన్నాయా, ఫోన్పేలో ఉన్నాయా, ఆన్లైన్లో ఉందా, ఎక్కడ అకౌంట్ ఉంది, అక్కడ నుంచి మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మళ్ళీ మనము రైట్ సైడ్ డౌన్లో ప్లస్ మార్క్ నొక్కగానే అక్కడ అప్గ్రేడ్ ఉంటుంది. అప్గ్రేడ్ టచ్ చేయగానే మీకు అప్గ్రేడ్ నౌ కనిపిస్తుంది. మనం ఇచ్చిన డీటెయిల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మనం అప్గ్రేడ్ నౌ అంటే థంబ్ మార్క్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత తీసుకోండి. రేపు 11వ తారీఖు వరకు మీరు కనుక ఒక 5 మందిని తీసుకురాగలిగితే మనకు ఒక సిల్వర్ కాయిన్ అనేది ఉంది. 7th యానివర్సరీ సందర్భంగా కంపెనీ మనకు గిఫ్ట్ ఇచ్చింది. ఆ తర్వాత 10 మంది ప్రైమ్ మెంబర్ చేసినట్లయితే గోల్డ్ కాయిన్ అని, 20 మందిని చేసినట్లయితే మనకు రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సార్ తోటి మనం మనసిప్పి మాట్లాడే ఒక గొప్ప అవకాశం ఉంది. ఈ ఆపర్చునిటీని మనం వదలొద్దు. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఒకవేళ మనం ఫ్రంట్ లైన్లో 5 మందిని తెచ్చి ఆ కింద 25 కనుక అయినా కూడా ఆర్టీపీకి ఎలిజిబిలిటీ ఉంది. ఇంతకుముందు సైన్ అప్ అయిన వాళ్ళు అయినా సరే 28వ తారీఖు నుంచి 11వ తారీఖు డిసెంబర్ వరకు ఇది అప్లికేబుల్ అవుతుంది ఫ్రెండ్స్. నా టీంలో ప్రతి ఒక్క వ్యక్తి సిల్వరా, గోల్డా లేదా ఆర్టీపీయా ఏదైనా పర్వాలే, ఖచ్చితంగా మీరు ఒకటి తీసుకోవాలని నిర్ణయించుకోండి ఫ్రెండ్స్. నేను ఇప్పించడానికి రెడీగా ఉన్నా, నేను వర్క్ చేయడానికి రెడీగా ఉన్నా, మీరు తీసుకోవడానికి రెడీగా ఉండండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక గొప్ప అవకాశం మనకుంది కాబట్టి మన సమయాన్ని వేస్ట్ చేయకూడదు. దాని తర్వాత చూసినట్లయితే మరి డైరెక్ట్ సెల్లింగ్ అనేది పవర్ఫుల్ ఇండస్ట్రీ, అందులో సర్వీస్ సెక్టార్ ఇంకా పవర్ఫుల్ ఫ్రెండ్స్. మరి అలాంటి సిస్టంలో ఫస్ట్ డైమండ్ చంద్రశేఖర్ సార్ టీం అనేది, అతని యొక్క జూనియరే
సుభాష్ సారు, నెక్స్ట్ టైకూన్స్ ఉంది, నెక్స్ట్ బ్యాచ్ వచ్చింది మిత్రులారా. వెంటనే మీరు అది ఫిల్అప్ చేసేసి టికెట్ రిజర్వ్ చేసుకోండి. కంపల్సరీ అటెండ్ కావాలి. మీకు ఒక డబ్బు సంపాదించడానికి చాలా ఈజీగా మనం ముందుకెళ్తాం. వేరే దగ్గర ఇది కొన్ని వేల రూపాయలు ఉంటుంది టికెట్, కానీ సార్ ఒక సేవాభావంతో ఓన్లీ 199 రూపాయల మిత్రులారా. మెడ కింది భాగానికి ఖర్చు పెట్టాం, మెడ పై భాగానికి పెట్టండి. ఆ తర్వాత అతని యొక్క జూనియరే ఇక్కడ అంకిత్ సారు. అంకిత్ సార్ అంటే ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నానంటే ఫ్రెండ్స్, నాకు సార్ నేర్పించాడు, జనవరి నుంచి నేను ఈ పని చేస్తా ఉన్నానంటే. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎలాగో మంచి వాళ్ళమే, కానీ ఒక మంచి సీనియర్ దొరికారు, మంచి కంపెనీ దొరికింది కాబట్టి మిత్రులారా, డెఫినెట్గా సక్సెస్ ఇస్ గ్యారెంటెడ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు మీరు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి మీరు టైం ఇచ్చినందుకు మీ అందరికి ఒకసారి థ్యాంక్ యూ మిత్రులారా. అయితే ఇప్పటివరకు ప్రజెంటేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అయితే మరి నేను మీకు చెప్పాను, మనం ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. మిత్రులారా, ఎక్కడ లేనటువంటిది ఈ బిజినెస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అసలు లైవ్లో మనం షో చేయడం జరుగుతుంది. చూడండి మిత్రులారా, బెల్ ఐకాన్ పక్కన ఉన్న హెడ్ మార్క్ ఓపెన్ చేసినట్లయితే మీకు చెప్పా నేను, ప్రొఫైల్ వస్తుందని. ప్రొఫైల్లో మీరు చూసినట్లయితే ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఎంత క్లారిటీ ఉంది. 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55:24 నేను సైన్ అప్ అయ్యా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మనం ఎంటర్ అయ్యింది ఆ డేట్ అన్నమాట, టైం అన్నమాట. నాకు మా సీనియర్ చెప్పిండ్రు, ఎవరైతే 90 days రెగ్యులర్గా మీటింగ్ అటెండ్ అవుతారో వాళ్ళు ఫెయిల్ అయితందుకు కుదరదని చెప్పారు. సో మై డియర్ ఫ్రెండ్స్, నాకు భార్య బిడ్డలు కుటుంబం ఉంది కాబట్టి, నా కుటుంబానికి నేనే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కాబట్టి నాకు బాధ్యత ఉందన్న ఉద్దేశంతో పంచభూతాల సాక్షిగా నేను రెగ్యులర్గా అటెండ్ కావడమే కాదు, చెప్పిన ప్రతి పాయింట్ నేను ఆలకించాను. ఆ తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నేను అటెండ్ అయిన ఫ్రెండ్స్. జనవరి నుంచి మరి తెలుగులో ఎవరు చెప్పేవాళ్ళు లేరు, అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను మిత్రులారా. దాని పర్యవసానం ఏం జరిగిందో ఒకసారి చూద్దాం మనం. లర్న్, డూ, టీచ్. చాలా మంది టీచింగ్ చేయడానికి వెళ్ళిపోతారు, నేర్చుకోకుండా అక్కడనే ఇబ్బందుల పాలవుతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం చెప్పాము ఈ కంపెనీ నాకు ఎందుకు నచ్చిందని. ప్రతి ఫ్రీ సైన్అప్ మీద కూడా మనకు 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది మిత్రులారా. ఇక్కడ చూడండి, నేను సైన్అప్ అయినా 50 రివార్డ్ పాయింట్స్ వచ్చింది, ప్రైమ్ మెంబర్ అయినా 1500 వచ్చింది. ఎప్పుడైనా చూడండి ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019, 1770 రూపాయలతో మనం ఏమీ వ్యాపారం చేయలేం. 1770 బాధ్యత మీరు తీసుకోండి, మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత నేను తీసుకుంటా. కానీ ఉదయం రాత్రి నన్ను కాపీగా ఫాలో కావాలి, మీరు మీటింగ్ అటెండ్ కావాలి. 24 గంటలలో 22 గంటలు మీరు ఏమైనా చేసుకోండి, కానీ 2 గంటలు మాత్రం ఇవ్వకపోతే రాదు ఫ్రెండ్స్. ఆ తర్వాత 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు అంటే మిత్రులారా, ఎప్పుడు మనం సైన్అప్ చేయించినా మనకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వరకు 3542 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. నాకేం టెన్షన్ లేదు, ఎందుకంటే రివార్డ్ పాయింట్స్ ఏమి ల్యాబ్స్ కావు, ఇవి ట్రాన్సాక్షన్స్లో వాడుకోవచ్చు. ఆ తర్వాత మిత్రులారా, మరి నేను ఆ రోజు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో, మరి ఆ నిర్ణయం యొక్క పర్యవసానం ఏం జరిగింది, నా 1770 తోటి ఏం జరిగింది మిత్రులారా. చూడండి, ఈ రోజు ఈ క్షణం వరకు నాకు వచ్చినాయి. కానీ మీకు ఈ రోజు ఏ సబ్జెక్ట్ అయితే దొరుకుతుందో ఫ్రెండ్స్, నాకు ఆ సబ్జెక్టు దొరకలే. కానీ ఈరోజు దాన్ని రిఫైన్ అయిపోయింది అన్నమాట. మీ సీనియర్స్ కూడా తెలుసు ఎంతో మందికి. చూడండి ఫ్రెండ్స్, 4,54,166 రూపాయల 6 చూడండి ఫ్రెండ్స్, ఒక 1770 రూపాయలు లాస్ట్ ఇయర్ 3వ తారీఖు అక్టోబరు 2019 నుంచి చూడండి ఫ్రెండ్స్, మరి ఎన్ని టైమ్స్ జంప్ అయింది. కాబట్టి కాపీ పేస్ట్, నేను ఏది చెప్తా ఉన్నాను మీరు అర్థం చేసుకోండి. కేవలం ఒక 2 hours మన కుటుంబం కోసం ఇద్దాం, మన కోసం ఇద్దాం. ఎంతో మందిని కోటీశ్వరులను చేస్తా ఉన్నాం. ఈ రోజు కూడా మనం వేరే వాళ్ళని కోటీశ్వరులను చేయడంలో ఉన్న ఇంట్రెస్ట్ కానీ, నిబద్ధత కానీ, భయభ్రాంతులు కానీ మనం కోటీశ్వరు కావడానికి లేదు మిత్రులారా. కాబట్టి ఈరోజు రియల్గా మన కోసం మనం పని చేద్దాం, మన భార్య బిడ్డల కోసం మనం పని చేద్దాం. ఇంకొక విషయం చెప్పా మీకు, నిద్రలో కూడా డబ్బులు వచ్చే సిస్టమ్ అనేది ఉంది. ఎవరో ఎక్కడనో రీఛార్జ్ చేసుకుంటారు, ఎవరో ఎక్కడనో షాపింగ్ చేస్తూ ఉంటారు, దానిపైన మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ ఎక్కడ కూడా లేదు ఫ్రెండ్స్. ఇక్కడ లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది రీఛార్జ్ పైన జరుగుతూ ఉంది. ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ మనకు జనరేట్ అవుతా ఉంది. సో ఈరోజు టీం
కొంత చిన్నగా ఉంటప్పుడు ప్రాబ్లం లేదు, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ల లోపల బ్రహ్మాండమైనటువంటి టీం తయారవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా డబ్బులు ఇందులోనే ఉంటాయి మిత్రులారా. చూడండి ఒకసారి, ఇప్పుడు 9:53 జస్ట్ 2 మినిట్స్ క్రితం ఎవరో రీఛార్జ్ చేసుకున్నారు. 9:51, 52, 9:50 51 సెకండ్, 9:50 సెకండ్, 9:40 48, 9:32 21 సెకండ్స్, 9:30 10 సెకండ్స్, 9:15 9:09 24 సెకండ్లు. మిత్రులారా, నేను మీ ఎంబడే ఉన్నాను. అర్థం చేసుకోండి, రీఛార్జ్ అనేటటువంటి దానిపైనే కాకుండా ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ లెవెల్ క్యాష్ బ్యాక్ మనకు వచ్చే గొప్ప విధానమే ఈ క్యాష్ బ్యాక్ రిపోర్ట్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు చెప్పాను, నేను రావడము ఆ రోజు ఒక్కడినే, ఆ తర్వాత ఈరోజు నా టీం 52,000 మంది దాటారని చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, చెప్పడం కాదు, చూడండి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 52,766 మంది. మిత్రులారా, 38 మందిని నేను తీసుకొచ్చాను. అందులో నుంచి 15 మంది ప్రైమ్ మెంబర్ అయిపోయారు ఆల్రెడీ. ఇంకా 23 మంది కావాలి, వాళ్ళు కూడా అవుతారు. కానీ మిత్రులారా, మన డెవలప్మెంట్ ఆపుకునే శక్తి మనకే ఉంది తప్ప వేరే వాళ్ళకి లేదు. అతను పని చేయకపోవచ్చు, కానీ మనను పని చేయొద్దని మాత్రం ఎవరు చెప్పలేరు. కాబట్టి మిత్రులారా, ఎవరైతే రోజుకు 2 గంటలు త్రికరణ శుద్ధితోటి ఎవరైతే ఆలకిస్తారో డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అవుతారు. తర్వాత మీకు చెప్పాను 178 కోట్లు అని చెప్పిన ఫ్రెండ్స్, 5:25 అని చెప్పాను. 5 అంటే కంప్లీట్ అయిపోయింది, 25 అనేది కూడా కంప్లీట్ అయిపోయింది, ఆ తర్వాత 125 కూడా కంప్లీట్ అయిపోయింది. నేను ముందే చెప్పాను మీకు 5 years టార్గెట్, 2014 to 2024, 2019 టు. అర్థం చేసుకోండి, 5 సంవత్సరాల్లో నా రిటైర్మెంట్ 178 కోట్లు. మరి ఆ తర్వాత మిత్రులారా, అది ఏదో చెప్పడమే కాకుండా మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు, వీళ్ళంతా ఎవరో నాకు తెలియదు. కానీ మిత్రులారా, కేవలము ఈ ఒక్క ర్యాంకు పైన ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇదంతా కూడా రెఫర్ అండ్ అర్న్. మిగతాదంతా చూసినట్లయితే హెల్ప్ అండ్ అర్న్, 2 పనులు ఉన్నాయి ఇలా, హెల్ప్ అండ్ అర్న్, రెఫర్ అండ్ అర్న్. సో మై డియర్ ఫ్రెండ్స్, చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది, సార్ నేను పని చేస్తాను కానీ వాళ్ళు వినట్లేదండి. ఎస్, వాళ్ళు వినరు, కానీ మనమైతే వింటున్నాం కదా. సో మనము వర్క్ చేస్తూనే ఉండాలి, ఫ్రంట్ లైన్ పెంచుకుంటూ పోతూనే ఉండాలి. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు, నో ప్రాబ్లం. ఎవరిని బలవంతం మనం చేయలేము ఫ్రెండ్స్, కానీ మనము పని చేసుకోవచ్చు. సో మరి ఆ విధంగా నా 3 లెవెల్స్ కంప్లీట్ అయిపోయినాయి. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, 18 నెలలు కావాలి, కానీ ఆల్రెడీ 1 yearలోనే అయింది. ఎందుకంటే టైం కాంపౌండింగ్ అనేది ఇక్కడ ఉంది మిత్రులారా. కాబట్టి ఒక్కసారి మీరు చూడండి, ఇక్కడ 625 కావాలి, అక్కడ ఆల్రెడీ 279 అయిపోయింది. ఇంకా కావాల్సిన 400 అయితే 1000 మంది ఇంకా రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్. వాట్ ఏ వండర్ఫుల్ బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది. కాబట్టి నేను చెప్పింది అంతా కూడా లైవ్లో మీరు చూస్తూ ఉన్నారు. సిల్వర్ రాయల్టీ అనేది ఉంది ఫ్రెండ్స్, ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మీకు చెప్పాను కదా, దానికి సింబల్స్ అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇదే కాకుండా 10 లెవెల్స్ వరకు వచ్చేది కాకుండా 11 లెవెల్స్ నుంచి మనకు రాయల్టీ వస్తుందని చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, 16, ఆ తర్వాత ఈ రోజు వరకు టీం చూసుకుంటే టోటల్గా సైనప్లు జరిగినటువంటి చూస్తే 36 లెవెల్స్, కానీ 34వ లెవెల్ వరకు కూడా పేడ్ ఐడీలు వచ్చినాయి మిత్రులారా. అందరూ మన టీమే. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఒకరమే బాగుపడడం కాదు, ఎంతో మందికి మనము బాగుపరిచే గొప్ప అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి నేను లైవ్లో మీకు చూపించడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు సెషన్లో మీకు నోట్ చేసుకోమని చెప్పా ఫ్రెండ్స్. మీ హ్యాండ్ రైజ్ చేయండి, రైట్ సైడ్ డౌన్లో మీకు మోర్ అని ఉంటుంది, టచ్ చేసి మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలనుకుంటే తీసుకోండి. కమాన్ ఫ్రెండ్స్. కమాన్ ఫ్రెండ్స్, స్క్రీన్ టచ్ చేయండి. స్క్రీన్ టచ్ చేసిన తర్వాత రైట్ సైడ్ డౌన్లో మీకు మోర్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మీ పేరు, మీ సీనియర్ పేరు, ఆ తర్వాత మీ ఊరు, పరిచయం ఇవ్వండి. నేను అన్మ్యూట్ చేశాను, నరసింగరావు గారు. మీ దగ్గర లెఫ్ట్ సైడ్లో చూడండి అన్మ్యూట్ అని ఉంటుంది. రైట్ సైడ్లో హ్యాండ్ రైజ్ ఎలా చేశారో అలానే లెఫ్ట్ సైడ్లో అన్మ్యూట్ అని ఉంటుంది. నరసింగరావు గారు, మీ మైక్ ఓపెన్ అయింది, వెల్కమ్, మాట్లాడండి. సార్ ఇందులోకి
రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి. వెరీ గుడ్. మీ పేరు, మీ హలో, సీనియర్ పేరు, మీ ఊరు చెప్పండి నరసింహరావు సార్. హరీష్ అండి. నా పేరు నరసింహరావు. మాది విశాఖపట్నం జిల్లా. వెరీ గుడ్. ఓకే ఓకే అండి. సార్, ఏమైనా క్లారిటీ కావాలా? సార్ ఇంకా క్లారిటీ బాగానే ఇచ్చారు సార్. వెరీ నైస్. చాలా వెరీ గుడ్. చక్కగా ఉంది. అన్ని ప్రతిదీ చాలా బాగుంది సార్. ఏం లేదు, రెగ్యులర్గా మీరు రావాలి అంతే. మీరు మీ 24 గంటలలో 22 గంటలు మీరు చేసే పనులు అవును. చేసుకోండి. ఒక 2 గంటలు దీనికి ఇవ్వండి. ఎవరిని బలవంతం పెట్టకండి, ఎవరిని బాధ పెట్టకండి. నైట్ టైంలో రామని అవును. చెప్పండి. మార్నింగ్ టైం ఎడ్యుకేషన్ ఉంటుంది, మీరు నేర్చుకోండి. చేయాల్సిన పనే మీటింగ్ అటెండ్ కావడం, అటెండ్ చేయడం అంతే. అవును. 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 బాగుందండి. చాలా అలా చేద్దాం చక్కగా మనం. ఉంది. చాలా చక్కగా బాగా ఉంది. 11వ తారీఖు వరకు ఉమ్, మీరు ఖచ్చితంగా క్రౌన్ అంటే మనకు ఏదైతే 20 చేసేసుకొని లీడర్షిప్ అంటే మనకు ఆర్టీపీ ప్రోగ్రామ్ ఉందో అది చేసుకుంటే ఇంకా అభిషేక్ కుమార్ బర్మన్ సార్ అవును. తోటి మనము అటెండ్ అయ్యి అట్లను కలవడం మూలంగా చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఓకే సార్, తప్పనిసరిగా చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఏదైనా ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఈ విధంగా ప్రతిరోజు మనకు సెషన్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటుంది. మీకు ఏదైనా క్లారిటీ కావాలంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకటి మీరు గుర్తుంచుకోండి, జీవితంలో ఏదైనా సరే ఫస్ట్ శ్రద్ధగా వినడం అనేది నేర్చుకోండి. ఎందుకంటే శ్రద్ధగా ఎప్పుడైతే వింటామో మనకు అర్థం అవుతుంది. ఎప్పుడైతే మనకు ఆ సబ్జెక్ట్ అర్థం అవుతుందో మనం జీవితంలో ఆచరించగలుగుతాం. ఎప్పుడైతే జీవితంలో మనం ఆచరిస్తామో రిజల్ట్స్ వస్తాయి. ఇది ఒకదానికొకటి ఇంటర్ డిపెండెన్సీ ఉంటుంది అనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎకనామికల్గా డెవలప్ కావడం అనేది మన యొక్క హక్కు, జన్మ హక్కు మనది, మన బర్త్ రైట్ అనమాట. కాబట్టి మన రైట్లో మనం ఎక్కడ వంచితం కావద్దు. ఈ భూమి మీద తయారైన ప్రతి వస్తువు కూడా మన సుఖం కోసము, మన సౌఖ్యం కోసమే తయారు చేయబడ్డది. అది కొనలేకపోవడము మన అసమర్థత, మన బలహీనత అవుతుంది తప్ప వేరే అన్యదా వేరే లేదు. అందుకే ప్రపంచ ధనవంతుడైన బిల్ గేట్ చెప్తారనమాట, ఇఫ్ యూ బర్న్ పూర్ ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్, ఇఫ్ యూ డై పూర్ ఇట్ ఈస్ యువర్ మిస్టేక్. బీదగా పుట్టడంలో తప్పు లేదు, కానీ బీదగా చనిపోతే ముమ్మాటికి తప్పు. అయితే మిత్రులారా, ప్రతిదీ కూడా మనం అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత ఆచరించాలి. కాబట్టి ప్రతిదీ ఎక్కడ కూడా బలవంతం చేయకూడదు. మనము బలవంతంగా ఏ పనిని ఎవరితోటి చేయించకూడదు, వాలంటరీ ఇంట్రెస్ట్గా. సో మీరు తప్పకుండా కాబోయే కోటీశ్వర్లు. ఇందులో 0.001% డౌట్ లేదు. కానీ ఉదయం రాత్రి మీటింగ్కు కనెక్ట్ కాండి. మీరు చెప్పలేకపోయినా బాధ లేదు, ఏమి ఇబ్బంది లేదు, మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయండి. మీరు సైన్అప్ చేయండి, మీటింగ్ అటెండ్ చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక ఎవరికి ఏం క్వశ్చన్స్ లేవు కాబట్టి ప్రోగ్రామ్ని ఇక్కడికి అఫీషియల్గా ఓవర్ చేసేద్దాం, క్లోజ్ చేసేద్దాం. రేపు మార్నింగ్ మళ్ళీ మనము 7 o'clock లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం మిత్రులారా. అయితే మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. అందరికీ వన్స్ అగైన్ గుడ్ నైట్, శుభరాత్రి.